A car covers the first half of the distance between two places at a speed of 40 kmph and the second half at 60 kmph. Full stop. What is the average speed? What is the average speed of the car? So answer is 48 kmph. Solve చేసేసండి. లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు 2 into v1 v2 by v1 plus v2 ఫార్ములాస్ తో వస్తుంది. వచ్చేసిందమ్మా 48 kmph వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ కవర్ అయినాయి? అమ్మా? 5. నెక్స్ట్ పాయింట్ మెటీరియల్ పైన a body travels first 1/3 of the distance with the speed v1 and second 1/3 distance with the speed v2 and last 1/3 distance with the speed v3. Last 1/3 distance with the speed v3. Full stop. Find the average speed.
of the body. Find the average speed of the body. సో ఒక బాడీ ఫస్ట్ హాఫ్ 1/3 డిస్టెన్స్ ఏం చేస్తున్నాడు అంటే స్పీడ్ v1 తో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ 1/3 డిస్టెన్స్ v2, లాస్ట్ 1/3 డిస్టెన్స్ v3. సో దానికి మనం ఇలా డయాగ్రామ్ వేసుకున్నా సరిపోతుంది. మొత్తం 3 పార్ట్స్ చేస్తున్నాం. మొత్తం s అయితే అందులో s/3 అనేది ఒకటి, ఇక్కడ s/3 అనేది ఒకటి, ఇక్కడ s/3 అనేది. ఇక్కడ ఉన్న స్పీడ్ v1, ఇది v2, ఇది v3. ఇక్కడ ఎక్కడ టైమ్స్ గురించి ఇవ్వదు, అర్థమైందమ్మా? టైం గురించి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి సో దాన్ని సాల్వ్ చేయాలి. వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనగానమ్మా మొత్తం డిస్టెన్స్ ఎస్ కదా, దాన్ని 3 పార్ట్గా చేసుకో. అందుకని టోటల్ డిస్టెన్స్ ఎస్ తీసుకో. టోటల్ టైం కాబట్టి t1 + t2 + t3. ఇక్కడ ఎక్కడ మనకి టైం గురించి ఇవ్వట్లా, ఆ టైంని వెలాసిటీలోకి మార్చాలి. సో v యావరేజ్ ఈక్వల్ టు s బై, ఇక్కడ టైం t1 అంటే ఏంటమ్మా అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ. సో డిస్టెన్స్ కాబట్టి s/3 బై v1. సెకండ్ s/3 బై v2 ప్లస్ s/3 బై v3. ఎందుకు అలా తీసుకున్నాను? 3 హాఫ్స్ చేశాను. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే s గా రాస్తున్నాను. అందులో అన్నింటిలో కామన్గా ఏం తీసుకోవచ్చు అంటే s/3 కామన్ తీయచ్చు. ఇంకా లోపల 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3. ఇక్కడున్న ఎస్కి ఇక్కడున్న ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 3 పైకి వెళ్ళిపోతుంది. సో 3 పైకి వెళ్ళిపోతే ఇంక కింద ఎల్సిఎం చేసుకోవాలి. కింద మూడింటికి ఎల్సిఎం v1 v2 v3, పైన v2 v3 ప్లస్ v3 v1 ప్లస్ v2 v1. ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది కదా. సో టోటల్గా v యావరేజ్ is equal to 3v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v3 v1. So v average equal to 3v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v3 v1. ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం ఉందన్నా, అది మెటీరియల్లో పేజ్ నెంబర్ 3.4, పేజ్ నెంబర్ 3.4, ప్రాబ్లం నెంబర్ పేజ్ నెంబర్ 3.4 లో ప్రాబ్లం నెంబర్ 3. సో మెటీరియల్ అమ్మా పేజ్ నెంబర్ 3.4 లో ప్రాబ్లం నెంబర్ 3 ఉంది. సేమ్ కాన్సెప్ట్ చూసుకోండి సార్. పేజ్ నెంబర్ 3.4 ప్రాబ్లం నెంబర్ 3 చేసేసేనా మెటీరియల్స్ ఉన్న వాళ్ళు?
మెటీరియల్స్ పక్కన పెట్టుకొని చేయాలి. సో అక్కడ ఏమంటున్నాడు చూడండి, బాడీ హ్యాస్ స్పీడ్ v 2v అండ్ 3v. మా స్పీడ్ ఇచ్చాడు, ఫస్ట్ v అన్నాడు, తర్వాత 2v అన్నాడు, తర్వాత 3v అన్నాడు. ఓకేనా, స్పీడ్స్ ఇచ్చాడు. సో v1 ఈక్వల్ టు v, v2 ఈక్వల్ టు 2v, v3 ఈక్వల్ టు 3v అన్నాడు. అయితే ఆ స్పీడ్స్ ఎక్కడ తీసుకున్నాడు, ఫస్ట్ 1 థర్డ్ డిస్టెన్స్ అప్పుడు v, నెక్స్ట్ సెకండ్ 1 థర్డ్ అప్పుడు 2v, లాస్ట్ 1 థర్డ్ అప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే 3v అన్నాడు. అయితే వాళ్ళు ఏం కనుక్కోమన్నాడమ్మా, యావరేజ్ కనుక్కోమన్నాడు, ఫైండ్ యావరేజ్. సో v యావరేజ్ డైరెక్ట్ ఫార్ములా తెలుసు కదా. సో 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 చేసేసాయి. సో 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. సో 3 ఇంటూ v1 అంటే v, 2v ఇంటూ 3v బై v ఇంటూ 2v ప్లస్ 2v ఇంటూ 3v ప్లస్ 3v ఇంటూ v. పైనమ్మా 6 18 v క్యూబ్ వస్తుంది. పైన అంతే కదా, 6 6 2s 6 3 8. కిందమ్మా 3v స్క్వేర్ ప్లస్ 6v స్క్వేర్ ప్లస్ 3v స్క్వేర్. సో 18v క్యూబ్ బై 11 and 12. సో మనకి 2 కదా, 11v స్క్వేర్. పైన ఉన్న v క్యూబ్ లో v స్క్వేర్ కి కింద ఉన్న v స్క్వేర్ క్యాన్సిల్. సో ఎంత ఇస్తుందా, v యావరేజ్ ఈక్వల్ టు 18v బై 11. v యావరేజ్ ఈక్వల్ టు 18v బై 11. ఓకేనమ్మా, 18v బై 11 సరిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా, A car covers 2/5 లేదా 2/5 of total distance 2/5 of total distance with a speed v1 and 3/5 of distance with speed v2. Then average speed is a car covers 2/5 of total distance with a speed v1
and 3/5 of distance with speed v2. Then average speed is ఏం చేయాలి చేయాలమ్మా ఇది అయిపోయిందా ఏం చేయాలి చెప్పండి మొత్తం డిస్టెన్స్ అందులో ఎస్ అనే డిస్టెన్స్లో 2/5 డిస్టెన్స్ని v1 స్పీడ్తో వెళ్తాను నెక్స్ట్ 3/5 డిస్టెన్స్ని v2 స్పీడ్తో వెళ్తాను యావరేజ్ స్పీడ్ అడిగాడు డైరెక్ట్ ఫార్ములా సో ఏంటి ఫార్ములా v యావరేజ్ is equal to s by total distance s by time t1 plus t2. Total distance s by time t1 plus t2. లేదా నేను s1 అనుకోను నేను s1 plus s2 అనుకుంటా అంటే అనుకోను ఇబ్బంది లేదు s1 plus s2 by t1 plus t2. ఇప్పుడు రెండు ఆఫ్లు చేద్దాం అందులో ఒకటి 2/5s ఇంకోటి 3/5s అలా చేసుకుందాం సో 2/5s ప్లస్ 3/5s టూ ఆఫ్స్ అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 2/5 ఒకటి 3/5 దానికి ఎస్ అన్నాం ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాం కదా అందుకే 2/5s ప్లస్ 3/5s బై టైం గురించి ఎక్కడ ఇవ్వాలని డిస్టెన్స్లు ఇచ్చాడు అలాగే వెలాసిటీస్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు టైం అంటే ఏం చెప్తాం వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అప్పుడు టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ డిస్టెన్స్ అంటే 2s/5 by v1 ప్లస్ 3s/5 by v ఇలా తీసుకో పైన ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అంటే ఎస్ అయ్యింది ఈ రెండు యాడ్ చేసుకుంటే పైన ఎంత అవుతుందా ఎస్ అందులో ఏం కామన్ తీసుకోవచ్చునా ఈ రెండింటిలో ఏం కామన్ చేయొచ్చమ్మా s/5 కామన్ చేయొచ్చు s/5 కామన్ చేయొచ్చు లేదమ్మా ఇంకేం జరుగుతుంది ఇక్కడ 2/v1 వస్తుంది ఇక్కడ ప్లస్ 3/v2 వస్తుంది ఇక్కడ s కి ఇక్కడ s క్యాన్సిల్ ఈ 5 పైకి వెళ్ళిపోతుంది 5 దీనికి ఎల్సిఎం చేయండి ఎల్సిఎం v1 v2 ఇక్కడ ఏమైంది 2v2 ప్లస్ 3v1 ఇది పైకి రివర్స్ చేయండి ఏమైంది సో v యావరేజ్ is equal to 5v1 v2 by 3v1 plus 2v2 ఓకేనా 5v1 v2 by 3v1 plus 2v2 నోట్ చేసి మా 5s ఒకేలాగా వేసుకోండి స్టైల్ మార్చుదాం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా మధ్యాహ్నం స్టడీ అవర్ వస్తుంది వాళ్ళ ప్రిపేర్ అవ్వండి డాట్ ప్రోడక్ట్ స్కేలార్ ప్రోడక్ట్ రెండు ఒకటే డాట్ ప్రోడక్ట్ స్కేలార్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్
నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఇంపార్టెంట్. ఏ బాడీ ట్రావెల్ of the distance with the speed v naught, the remaining part of the distance was covered with the speed v1 for half time and with speed v2 for the other half the time. Half of the time. Please stop. Find the average speed. Of the body. Find the average speed of the body. గమనించదమ్మా, ప్రాబ్లం 2 times చదివితే కానీ అర్థం కాదు. చదవండి స్లోగా, లైన్ టు లైన్ చదవండి. ఏమన్నారంటమ్మా, ఒక బాడీ మొత్తం ఎస్ డిస్టెన్స్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎస్ డిస్టెన్స్, హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది, అది ఎస్ బై 2. హాఫ్ డిస్టెన్స్ ఏం చేస్తున్నానంటే v0 అనే స్పీడ్తో కవర్ చేసి, హాఫ్ స్పీడ్ ఏం చేస్తున్నానా v0 అనే స్పీడ్తో కవర్ చేసి, అలాగే రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది కదమ్మా, ఆ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ ఏం చేసిందంటే హాఫ్ టైమ్ ఏమో, ఓకేనా, హాఫ్ టైం, ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ హాఫ్ టైం ఏమో v1 స్పీడ్, నెక్స్ట్ హాఫ్ టైం v2 స్పీడ్, అంటే ఇక్కడ వరకు v1 స్పీడ్ వెళ్ళింది, ఇక్కడ v2 స్పీడ్, అర్థమైందమ్మా. సో ఇంతవరకేమో v0 స్పీడ్తో వెళ్తుంది హాఫ్ డిస్టెన్స్. నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్ ఉంది కదా, అందులో హాఫ్ డిస్టెన్స్ని ఇక్కడ ఏమో ఏం చేస్తున్నా అంటే v1 స్పీడ్తో వెళ్తుంది, ఇక్కడ ఏమో v2 స్పీడ్. అంటే నెక్స్ట్ హాఫ్ టైం ఉంది కదా, ఆ టైంని ఈ మొత్తం టైం ఒక టైం అనుకోండి, ఈ మొత్తం టైం ఒక టైం, ఈ మొత్తం టైంలో మళ్ళీ హాఫ్ టైంలో ఇంత స్పీడ్, నెక్స్ట్ హాఫ్ టైంలో అంత స్పీడ్ వెళ్తుంది, అది దాని మీనింగ్. సో ఇక్కడేమో v0 స్పీడ్, ఇక్కడేమో v1 స్పీడ్, ఇక్కడేమో v2 స్పీడ్. సో ముందు మనం ఇక్కడ టైం ఎంత కనుక్కోవాలి, తర్వాత అక్కడ టైమ్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. రైట్, ఫస్ట్ లెట్ s is the total distance. Let s is the total distance traveled. Let s is the total distance traveled. For half distance, ఇలా పెట్టి s by 2 distance equal to velocity into time. దేరమ్మా, distance equal to ఫార్ములా velocity into time. velocity అంటే అక్కడ ఉన్న velocity ఎంత v0, సో అక్కడ ఉన్న టైం t1 అన్న. సో దట్ మీన్స్ మనకు వచ్చిన వాల్యూ ఏమవుతుందంటే
సో t1 ఈక్వల్ టు ఎంత అయిందిరా? t1 ఈక్వల్ టు s బై 2v0 వస్తుంది. s బై 2v0 ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఫర్ నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్, ఫర్ నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్, ఫర్ నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్ అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే ఎస్ బై 2. డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమే కదమ్మా. వెలాసిటీ అంటే ఫస్ట్ దాంట్లో ఎంత వెలాసిటీ ఉంది? t1. ఎంత టైంలో వెళ్తుంది అన్నాడు? హాఫ్ టైం అన్నాడు, అంటే t2 బై 2 ప్లస్ నెక్స్ట్ డిస్టెన్స్ అంటే వెలాసిటీ v2 హాఫ్ టైంలో వెళ్తుంది అన్నాడు, t2 బై 2. ఓకేనా? ఇందులో అందులో ఏం కామన్ తీసుకోవచ్చు నాన్న? సో t2 బై 2 కామన్ తీసుకుందాం. ఏం మిగులుతుంది? v1 ప్లస్ v2 మిగులుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న 2 రైట్ సైడ్ ఉన్న 2 క్యాన్సిల్. ఏం మిగులుతుంది అన్న? t2 ఈక్వల్ టు t2 ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది అన్న? s బై v1 ప్లస్ v2, s బై v1 ప్లస్ v2. సో t1 వాల్యూ వచ్చేసింది, t2 వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటమ్మా అంటే యావరేజ్ వెలాసిటీ. దేర్ఫోర్ v average is equal to, సో టోటల్ డిస్టెన్స్ కాబట్టి s1 అట్లా తీసుకోండి, s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2. s1 అంటే s బై 2 ప్లస్ s బై 2 బై t1 అంటే మనకు తెలుసు s బై 2v0 ప్లస్ t2 అంటే తెలుసు s బై v1 ప్లస్ v. సో పైన s బై 2 ప్లస్ s బై 2 ఏమైందిరా? s అవుతుంది. సో v యావరేజ్ పైన s అవుతుంది అన్నమాట. కింద ఏ కామన్ తీయొచ్చమ్మా? s కామన్ తీస్తున్నాం. s కామన్ తీస్తే ఇంకా లోపల ఎంత ఉంటుందిరా? 1 బై 2v0 ప్లస్ 1 బై v1 ప్లస్ v. ఎల్సిఎం చేసుకోండి. పైన ఉన్న s కి కింద ఉన్న s క్యాన్సిల్. ఎల్సిఎం చేసేసుకోండి. ఎల్సిఎం కింద 2v0 ఇంటూ v1 ప్లస్ v2 పైన v1 ప్లస్ v2 ప్లస్ 2v0. ఇది రివర్స్ అయిపోయింది కదా. దట్ మీన్స్ v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 2v0 ఇంటూ v1 ప్లస్ v2 బై v1 ప్లస్ v2 ప్లస్ 2v0. 2v0 into v1 plus v2 by v1 plus v2 into 2v0. ఇది 3.2 లో ఉంది. 3.2 లో ఇలిస్ట్రేషన్ 3 లో ఉంది. దీని కంటిన్యూషన్ పైన ఉందిరా, పైన కంటిన్యూషన్
కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో మనం యావరేజ్ స్పీడ్ చెప్పాం కదమ్మా. నెక్స్ట్ సైడ్ యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ సో మనం యూనిఫామ్ వేసుకుంటున్నాం అంటే అందరూ ఒకే డ్రెస్ వేస్తాం. అంటే యూనిఫామ్ అంటే అంతా సేమ్గా ఉన్నాం. అయితే ఇక్కడ యూనిఫామ్ స్పీడ్ అంటమ్మా ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేయాలి బాడీ. అదేందమ్మా బాడీ అనేది ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేస్తే ఆ బాడీ ఎలా ఉందని నేను చెప్తాం యూనిఫామ్ స్పీడ్. సో ఏ బాడీ కవర్స్ a body covers equal distances in equal interval of time. A body covers equal distances in equal interval of time is called uniform speed. A body covers equal distances in equal interval of time is called uniform speed. So uniform అని ఎప్పుడు అంటున్నాం అంటే ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేయాలి. చిన్న డయాగ్రామ్ చూడండి. సో ఇటువైపు ఇట్లా యారో పెట్టుకొని ఇటు ఏంటమ్మండి డిస్టెన్స్ డి పెట్టుకోండి. ఇక్కడ టైం తీసుకోండి. ఇక్కడ ఇలా డాట్ ఒకటి పెట్టుకోండి. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇలా 4 డాట్స్. ఇది 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్. కింద 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్. చూడండి గ్యాప్ చూడండి. ఇది 0 అని పెట్టుకోండి. ఇక్కడ 0 ఉంది, 1 మీటర్ ఉంది. తర్వాత ఎంత ఉంది గ్యాప్ 1 మీటర్. తర్వాత గ్యాప్ అంటే డిస్టెన్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్ ఉన్నాయి. టైం చూడండి 0కి 1 గ్యాప్ 1, 1కి 2కి గ్యాప్ 1, 2కి 3కి గ్యాప్ 1. అంటే ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేస్తాం. అలా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ స్పీడ్. ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ యూనిఫామ్ స్పీడ్. non-uniform speed. Non-uniform speed. So non-uniform which next class will discuss.